అందరికీ నమస్కారం. రాజకీయాల్లో పర్మనెంట్ పార్టీలు ఉండరు, పర్మనెంట్ శత్రువులు ఉండరు. రాజకీయాల్లో ఉన్న వారంతా ఏ పార్టీలో ఉన్నా కానీ వారంతా ఫ్రెండ్సే, పొలిటికల్ ఫ్రెండ్స్ అంటారు. ఇది అంటే రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా వారు నిరంతరం దాంట్లో వేటలోనే ఉంటారని కూడా తెలియజేసుకోవచ్చు. మనకు చెన్నైలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న జార్జి రెడ్డి కుమారుడు సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్, వారి వివాహం సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న చెన్నై వెళ్ళటం జరిగింది. అక్కడ చెన్నైలో ఓ కళ్యాణ మండపంలో జరిగినటువంటి ఆ వివాహ వేడుకలో భారతి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వారిరువురు దంపతులు ఆ కార్యక్రమంలో పాల్గొనడం, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా ఆ శుభకార్యానికి వచ్చినటువంటి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, కొంత ఒంగోలులో ఉన్నటువంటి పొలిటికల్ గా ఉన్నటువంటి వైసీపీలు అయితేమి, తెలుగుదేశం పార్టీలు అయితేమి కొంత రాజకీయంగా కూడా చర్చ నడిచిందని మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే వీరిద్దరి ద్వయం కూడా 2019 నుంచి 24 వరకు ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు వైసీపీ టైంలో పనిచేయటం జరిగింది. ఆ టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయటం జరిగింది. సో 2024 వచ్చేసరికి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం జరిగింది. రాజకీయంగా కూడా మరి మాగుంట కుటుంబం కానీ, అటు వైఎస్ఆర్ కుటుంబం కానీ రాజకీయంగా కూడా పార్టీలకు రహితంగా, పార్టీలతో సంబంధం లేకుండా మరి వారి కుటుంబం వీరి కుటుంబం కూడా అన్యోన్యమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయంగా మనం ఒకసారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఎక్కువ ఒంగోలులో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 2 దశాబ్దాలకు పైగా కూడా ఒంగోలు ఎంపీగా పనిచేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి 1998లో ఆయన మాగుంట పార్వతమ్మ దగ్గర నుంచి కూడా గతంలో మాగుంట కుటుంబం సుబ్బరామరెడ్డి గారు ఒకసారి, పార్వతమ్మ గారు ఒకసారి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ప్రస్తుతం 5వ మరి ఎంపీగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఒంగోలులో ఓవరాల్ గా చూసుకుంటే 7 సార్లు మాగుంట కుటుంబం పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించిందని కూడా తెలియజేసుకోవచ్చు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి 5వ ఎంపీగా కూడా ఒంగోలు ఎంపీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనకి అద్దం పడతాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన 98లో రాజకీయ ఆరంగేటం చేయటం జరిగింది. ఒంగోలు ఎంపీగా పోటీ చేయటం జరిగింది. ఆయన ఎంపీగా గెలుపొందడం జరిగింది. 99లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ లో మాగుంట కరణం బలరామకృష్ణమూర్తి మీద ఓడిపోవటం జరిగింది. అక్కడి నుంచి 2004, 2009 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు ఎంపీగా పనిచేయటం జరిగింది. 2014లో జరిగిన విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఆయన తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఆయన 2014లో ఒంగోలు ఎంపీగా బరిలో దిగారు. జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆ వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వారికి దగ్గరగా ఉండేటువంటి వైవి సుబ్బారెడ్డి గారు 2014లో ఒంగోలు ఎంపీగా గెలుపొందడం జరిగింది. 2019కి వచ్చేసరికి మళ్ళీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళటం జరిగింది. 2019 ఎన్నికల్లో మాగుంట ఎంపీగా, ఒంగోలు ఎంపీగా కూడా గెలుపొందడం జరిగింది. అప్పుడు ఆపోజిట్ గా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సిద్ధరాఘవరావు గారు బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ ప్రతిష్టాత్మకంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సిద్ధరాఘవరావు గారు అప్పటి వరకు కూడా మంత్రిగా పనిచేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా మాగుంట అంతకుముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. సిద్ధరాఘవరావు గారి మీద మాగుంట 2 లక్షల మెజార్టీ తోటి కూడా గెలుపొందడం జరిగింది. అది ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా అంత మెజార్టీతో గెలుపు ఏ ఎంపీ కూడా రాలేదని తెలియజేసుకోవచ్చు. 2024 లాస్ట్ మినిట్ లో జరిగిన పరిస్థితుల దృష్ట్యా మాగుంట మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వైసీపీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా మరి ఎంపీగా కూడా ఒంగోలు ఎంపీగా వైసీపీ ఆయన ఆమోదిస్తూ తీర్మానాలు చేసింది. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు 50,000 పైచీలకు మెజార్టీతో ఒంగోలులో గెలిచి తన సత్తా చాటడం జరిగింది. సో ఓవరాల్ గా ఒంగోలు ఎంపీ అంటే టక్కును గుర్తొచ్చే పేరు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. వివాదాలకు దూరం, ఎవరినైనా కూడా పేరు పెట్టి పలకరించేటువంటి మృదు స్వభావి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు. అదే విధంగా ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరి ఎక్కువగా కూడా మరి పనిచేసినటువంటి అవతల ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే 2004, 2009లో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితులు. మళ్ళీ 2014లో మరి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఓడిపోవటం జరిగింది. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి 2014లో ఇరువురు ఓడిపోవటం జరిగింది.
19కి వచ్చేసరికి మరి మామూలు శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలవటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. 2024లో మరి ఒంగోలు ఎమ్మెల్యేగా బరిలో దిగినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోవడం జరిగింది. ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి మరి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా గెలుపొందడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డితో ఎక్కువ ఎంపీగా పనిచేసినటువంటి మరి ఆ చనువు గాని వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ గాని మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎక్కువ బాండింగ్ ఉండేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మాగుంట శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఆ శుభకార్యంలో వారి ఇరువురు కలవటం, వారి ఇరువురు ఒకరితోటి ఒకరు కూడా మరి ఆసక్తికరంగా కూడా మాట్లాడుకోవటం, వారి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక సీనియర్ లీడర్ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎవరినైనా కూడా ఆప్యాయంగా పలకరించడంలో మాగుంటకి ఒక బ్రాండ్ ఒంగోలులో కానీ మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా మెయిన్ గా మాగుంట ఫ్యామిలీ వివాదాలకు దూరంగా ఉండేటువంటి ఫ్యామిలీ. జగన్మోహన్ రెడ్డితో వారి ఇరువురు కలవటం వెనక కూడా మరి రాజకీయంగా ఒంగోలులో కొంత వాతావరణం వేడి పుట్టిస్తుందని తెలియజేసుకోవచ్చు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో పాత పోస్టులు పెడుతున్నారు, అవి పాత వీడియోలు అంటూ కూడా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో అయితే మరి గందరగోళంగా కూడా వాటి మీద చర్చ నడుస్తుంది. మాగుంట జగన్మోహన్ రెడ్డి గారు చెన్నైలో ఆ శుభకార్యంలో కలిశారు. దానికి సంబంధించి కూడా వీడియో మీరు ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. సో రాజకీయాల్లో నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒకప్పుడు రాజకీయాల్లో పార్టీలు వేరైనా కూడా మరి వారి మధ్య వాళ్ళిద్దరి మధ్య కూడా స్నేహం అనేది 10 కాలాల పాటు ఉండేది. ఈ రోజు అలా కాదు. ఏ లీడర్ ఏ పార్టీలో ఉంటారనేది కూడా చెప్పలేని పరిస్థితిలో రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే మరోవైపు మాగుంట జగన్మోహన్ రెడ్డిని కలవటం వెనుక ఒంగోలు నగరంలో రకరకాలుగా కూడా రాజకీయంగా చర్చ నడుస్తుందని కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. రాజకీయాలు వేరు, మరి ఇలాంటి శుభకార్యాల్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది కొంత వ్యక్తులను కలుస్తారు. అంతెందుకు అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. టీఎంకే పార్టీ అధినేత విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలవటం జరిగింది. అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి హీరోస్ మరి తమిళ హీరో సూర్య మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి ప్రముఖులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వారితో కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితులు మరి ఆ శుభకార్యంలో కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో రాజకీయాల్లో 2024లో ఏదైనా జరగచ్చు. ఒంగోలులో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంగా కూడా మరి మార్పులు వస్తాయా రాదనేది అప్పుడు దాకా వెయిట్ చేద్దామా మరి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించి మన దగ్గర వీడియో ఉంది. సో దానికి సంబంధించి వివరణ ఇవ్వటమే జరిగింది. మీకు ఏదైనా పర్సనల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, పర్సనల్ గా దానికి సంబంధించి మీకు ఏదైనా ఆక్షేపణలు ఉంటే నాకు నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు పర్సనల్ గా నాకు వాట్సాప్ చేయండి. దానికి సంబంధించి విశ్లేషణ వివరణగా కూడా మీకు చెప్తానని తెలియజేసుకుంటున్నాను.